ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నాను. నేను శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యానం ఉంది కదా, 750 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు చేశారు తాగునీటి కోసము. ప్రాజెక్టు చేశారని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో అరెస్ట్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారే పూర్తి భరోసాతో చెప్పారు ఉద్యానం ప్రాజెక్టు చాలా సక్సెస్ గా చేశాడని చెప్పేసి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐ థింక్ వీళ్ళకు మెడిసిన్స్ కూడా ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని కూడా 10,000 రూపాయలు 5,000 రూపాయల దాకా కూడా ఇస్తారు. సమస్య పరిష్కారం కోసం కొన్ని చర్యలు చేపట్టారు. విలేజెస్ లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడుతున్నారు. అంటే సాధారణంగా అక్కడ బోర్వెల్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వంశధార నాగావళి నుంచి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి సప్లై చేసి అక్కడ నుంచి ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది ఒక అంశం జరుగుతుంది. చాలా చోట్ల ఈ ట్యాంక్స్ అన్ని జరిగాయి. రెండవది ఒక 200 పడకల ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడికి వెళ్లి చూసి వచ్చాను. బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎవరు మేలు చేసినా కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి.